నాయకుడు ఏదైతే నవరత్నాలను పెట్టుకున్నారో, అంటే ప్రజల్లో ఏదైతే మనం వాటితో మనం వెళ్ళాలి ప్రజల్లోకి అనుకుంటున్నారో, దాంట్లో 1 బై 1 చంద్రబాబు నాయుడు గారు తీసుకొని మళ్ళీ అమలుపరచడం జరుగుతుంది. ఏదైతే ఆయన 1000 పెట్టాడో మీ నాయకుడు 2000 చెప్పారు. ఆయన 2000 చెప్తే 3000 చెప్తాను కూడా మళ్ళీ అన్నాడు. సో మళ్ళీ ఏదైతే రైతుకి మేము 15,000 ఏదో ఇస్తా అన్నారు కదా, దాన్ని కూడా మన రైతన్న నేను చెప్పేది అదే అండి. మీరు చెప్పిన ఇన్ని హామీలు లాస్ట్ టైం మేనిఫెస్టోలో ఉన్నాయి, ఏవి కూడా మీరు జనాలకి ఫుల్ఫిల్ చేయలేదు. అండ్ ఈరోజు ఏది ఇప్పుడు రామారావు గారు పెట్టిన పథకాలు ₹2 బియ్యం కానీ ఏదైనా సరే మనకి గుర్తుకొస్తాయండి. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పథకాలు మనకు గుర్తుకొస్తాయి. అండ్ చంద్రబాబు ఈరోజు ఆయన చేసేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు కాపీ, కేసీఆర్ గారు పెట్టిన పథకాలు కాపీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కాపీ. అండ్ మీరు కాపీ కొడుతూ ఎలక్షన్ల ముందు పర్టికులర్గా ఎక్కడన్నా సరే చెక్ రూపంలో ఇస్తారండి. అంటే ఎలక్షన్లు వస్తున్నాయని 3 విడతలుగా చెక్కులు ఇస్తాయని జనాలను మభ్యపెట్టడం ఎక్కడైనా ఉందా? మన భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని అలా ఇచ్చాడా? అంటే ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చి మీరు మభ్యపెట్టి రేపొద్దున మీరు చేస్తారని ఎవరో నమ్మరు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ జనాలు అందరిలో కూడా, అంటే మీరు అనుకుంటున్నారేమో ఆయన 1000 ఇస్తే 2000 ఇస్తే 3000 లేకపోతే 10,000 ఇస్తున్నాడు ఆయన వస్తాడని. జనాలు అందరూ కూడా డెఫినెట్గా సరే దే ఆర్ వెరీ పర్టికులర్గా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ద్వంద్వని మీరు చూసినా ప్రతిదానికి డబల్ కామెంట్స్ అన్నిటికీ దేనికి ఆయన క్లారిటీగా, అంటే ఈరోజు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఊర్లో ఉన్న రైతుల నుంచి అందరి దగ్గర కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ చూస్తున్నారు. అండ్ రెవల్యూషన్ అయితే జనాల్లో ఈసారి డెఫినెట్గా ఆయన ఎవరో నమ్మే స్థితిలో లేరండి. ఆయన 5,000 ఇస్తే 10,000 ఇచ్చినా అది ఓన్లీ హామీల వరకు. ఎలక్షన్ ముందు ఇదివరకు ఇచ్చిన హామీలు ఏ నిలబెట్టి బీసీలకి 110 హామీలు ఇచ్చారు. అందులో ఎన్ని నెరవేర్చారు? ఏ హామీలు మీరు నెరవేర్చకుండా ఈరోజు మీరు చెప్పిన ఎవరు నమ్ముతారా? నమ్మరండి. జనాలు నమ్మరు. నిన్ను నమ్మం బాబు అని అంటున్నారు. ఇంకొకటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాకు సో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో తెలుసు ఆంధ్రప్రదేశ్లో. సో మళ్ళీ బాబు వస్తేనే మళ్ళీ కొత్త క్యాపిటల్ అనేది రెడీ అవుతుంది అన్నారు. రేపటి రోజున ఈ 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడిని మీ 40 సంవత్సరాల వయసున్న యువకుడు సో మీ నాయకుడు తట్టుకోగలుగుతారా? మళ్ళీ డెఫినెట్గా ఎదుర్కోగలరండి. ఇప్పుడు కపిల్ దేవుని తీసుకొచ్చి బౌలింగ్ వేయమంటూనే విరాట్ కోహ్లీని బ్యాటింగ్ చేయమంటే ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంది చంద్రబాబు నాయుడుకి జగన్ యువకుడు. అండ్ డెఫినెట్గా బాగా చేయగలరు. ఎందుకంటే ఆయనకి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలో రాకముందు ఇలాంటి అభియోగాలే చాలా మోపారు ఆయన మీద. ఆయన వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పథకం కూడా అన్ని పథకాలు ఎలా చిరస్థాయిగా నిలబడిపోయాయి. ఈరోజు రేపొద్దున జగన్ గారు వస్తే అదే జరగబోతుంది. అందుకే బాగా ఏమంటారు ఆయనకి ఊపిరి ఆటలేదు. అందుకే రకరకాల కామెంట్లు రకరకాల ఏది అసలు మొన్న కేటీఆర్ గారు వచ్చి జగన్ గారిని కలిస్తే మీరు కలిసిపోయారు అంటే మీరు ఆ రోజు మీరు చేసేది ఏంటి? మీరు ఎన్ని పార్టీలతో కలిసారు? ఈవెన్ కేటీఆర్ గారితో కూడా ఆ రోజు మొన్న హరికృష్ణ గారు ఇది జరిగినప్పుడు మీరు కలవాలని మాట్లాడలేదా? అంటే మీరు చేస్తే ఒక రేపొద్దున జాతీయ రాజకీయాల్లో మా పార్టీ రేపొద్దున ఏం చేయాలి, రేపొద్దున మన సాధించుకోవడం కోసం, మన హక్కులు సాధించుకోవడం కోసం ఇద్దరు ఒక మీటింగ్ అయితే దాన్ని కూడా ఓర్వలేని స్థితి. అంటే మీరు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఏ ఉద్దేశంతో స్థాపించారు? ఈరోజు కాంగ్రెస్కి అంటే ఎగ్నెస్ట్గా ఆయన పార్టీ స్థాపించడం జరిగింది. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే పార్టీని మీకు కాంగ్రెస్తో టైఅప్ అయినప్పుడు డెఫినెట్గా నాకు ఎప్పటి నుంచో ఆయన విజన్ 2020 అర్థం లేదు. విజన్ 2020 అంటే 2020 కల్లా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్లో కలపడమే ఆయన విజన్ 2020 అని నేను అనుకుంటున్నాను. అంటే సార్ ఇప్పుడు సినిమా వ్యక్తిగా ఇక్కడ మీకు నటన ఎక్కువగా ఉంటుంది, కానీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది సినిమా వాళ్ళు కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలుగా చెప్పారు సినిమా అనేది నథింగ్ అండి, రాజకీయం అనేది ఎక్కువ నటన, అక్కడ ఎక్కువ నటన ఉంటుంది అని అన్నారు. సో ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వెళ్ళారు కాబట్టి మీకు అర్థమవుతుందా అక్కడ నటన ఎక్కువ ఉంటుందా లేకపోతే ఇక్కడ నటన ఎక్కువ ఉంటుందా? ఏమన్నా నటన అనేది ఎక్కడన్నా ఒకటే అండి. ప్రపంచంలో ప్రతి ఒక్కడు నటుడే. నేను చెప్పేది మీరు నటుడే, నేను నటుడే, అందరూ నటులే. మన రియల్ లైఫ్లో అందరూ నటిస్తాం. మీరు ఒక యాంకర్గా నటిస్తారు, నేను ఒక నటుడిగా, లేకపోతే ఒక ఇంటర్వ్యూ చేసిన వాళ్ళగా, ఒక కెమెరామ్యాన్ ఇంకో రకంగా, అందరూ నటులే. ఎవరు నటుడుగా చెప్పండి? అవకాశాలు వచ్చి మేము నటులయ్యాం, అవకాశం రానక బోల్డ్ మంది మహా నటులు ఉన్నారు సొసైటీలో. అందరూ నటులే. నటులు ఎవరు కాదు?
నటన అందరికీ అంటే తెలుసు. రాజకీయంలో ఎక్కువ నటులు ఉంటారు. రాజకీయం అండి ఎంత సున్నితస్తుడైనా కానీ పండిపోయిన వ్యక్తిగా మాట్లాడతారు కొన్ని రోజులకే అని చెప్పేసి ఒక కామెంట్ పరిపక్వత ఉంది. అండి, అది సున్నితం అని కాదు, పరిపక్వత. ఎంతో చూసి రాజకీయాల్లో ఎన్నో వన్నిపోట్లు ఎన్నో తట్టుకుని ఎవరి లెవెల్లో వాళ్ళు తప్పదు. అది రాజకీయం, దాన్నే రాజకీయం అంటారు కదా. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా రాజకీయం కదా, కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క రాజకీయం. మీకు మహాభారతంలో చూస్తే ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క, అదే అన్నీ రాజకీయమే. సో రానున్న రోజుల్లో కృష్ణుడు గారు ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా? ఒకవేళ చేస్తే ఏ కాన్స్టిట్యూషన్ చేస్తారు, లేకపోతే సపోర్ట్ చేయడానికే ఉంటారు పార్టీకి మీరు? నేను 100% పోటీ చేయనండి. ఇవాళ కదా నాకు ఇచ్చినా సరే నేను పోటీ చేసే నాకు ఉద్దేశం లేదు. ఏంటంటే అది ఎందుకని అంత బలమైన కారణం ఏంటంటే, చాలా క్లారిటీగా మీకు ఒకటే చెప్తాను. మనం ఈరోజు హైదరాబాద్లో ఉన్నాం, యాక్టింగ్ చేసుకుంటున్నాం. అంటే మన మూలాలు మన ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు కాబట్టి మన పాలిటిక్స్లో మనకు రావడం జరిగింది. నేను ఈరోజు ఇక్కడ వెళ్ళి చేసుకుంటే, రాజోలు వెళ్ళి నేను పోటీ చేస్తే నాకు ఎవరైనా ఓట్లు వేస్తారా? అది ఒక కామన్ సెన్స్ అండి. ఎవరికైనా సరే మనం అక్కడే ఉండి అక్కడ జనాలతో పోరాడి వాళ్ళతోనే మమేకం అయితే డెఫినెట్గా మనం నెగ్గటానికి, లేకపోతే మనం పోరాడడానికి ఒక అవకాశం ఉంది, పోటీ చేయడానికి అవకాశం ఉంది. నేను ఇక్కడ సినిమాలు చేస్తా, రాజోలు వెళ్ళి నేను పోటీ చేస్తే ఉన్నారు కదా సినిమా వాళ్ళు. బాలకృష్ణ గారు హిందూపురం నుంచి ఉన్నారు, రోజా గారు నగరం నుంచి ఉన్నారు కదా ఆర్టిస్టులు కూడా. అది ఉన్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అది సూట్ అవుతుందని చెప్తాను. నేను ఎప్పుడైతే ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మా ఊరు వెళ్ళిపోతే డెఫినెట్గా అక్కడ ఉంటే జనాలతోనే ఉంటే మా ఊళ్ళో ఉంటే అప్పుడు నేను ఆలోచిస్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేది అది. సో సినిమా పరానికి వస్తే బాలకృష్ణ గారు మీకు తెలిసే ఉంటుంది. సో సినిమాల పరంగా ఎక్కువ తెలిసి ఉంటుంది మీకు దగ్గరగా. ఆయన రాజకీయాలు పక్కన పెడితే ఒక సీనియర్ నటుడు, కానీ ఆయన మీద ఎక్కువ రూమర్స్ ఎక్కువగా వస్తుంటాయి. అంటే సినిమా పరంగా వస్తుంటాయి, రాజకీయ పరంగా రెండు వైపుల నుంచి ఆయన మీద రూమర్స్ ఎక్కువ వస్తుంటాయి. మీకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారు సినిమాలకే పనికొస్తారంటారా, రాజకీయాలకు పనికిరారంటారా? ఎవరు రాజకీయాలు పనికిరారని ఎవరన్నా అన్నారండి? ఎందుకంటే ఆయన మీద రూమర్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు, మేబీ హిందూపురం ఫెస్టివల్ ఏ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా నేను ఏ రోజు విమర్శించలేదు. అండ్ నటుడుగా మంచి అద్భుతమైన నటుడు ఆయన, ఎన్టీ రామారావు గారు అబ్బాయి. ఎందుకంటే మంచి నటుడు, మంచి వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు ఎవరన్నా సరే బాలకృష్ణ మనసు చాలా మంచి మనసు, ఒక చిన్నపిల్లోడి మనసు లాంటిది. ఆయన మనసు చాలా మంచి మనసు అని అందరూ చెప్తుంటారు. అండ్ నేను ఆయన 1-2 సార్లు కలిశాను. 1-2 సార్లు ఎప్పుడో, అంటే ఆయనతో కలిసి ఏ ఫిల్మ్ నేను యాక్ట్ చేయలేదు. ఒకసారి మేము క్రికెట్ ఆడుతున్నాం, క్రికెట్ ప్రాక్టీసు, వరద బాధితులకి ఏదో ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు నా మీద పెద్ద జోక్ వేశారు. ఏం చేస్తున్నావు కృష్ణుడు అంటే, నేను బ్యాటింగ్ అన్నాను. బ్యాటింగ్ కాదు, వికెట్లు వెనకాల పడుకో, వికెట్ కీపర్ కింద పడుకుంటే బాల్ వెనక్కి వెళ్దాం అన్నారు. ఆయన మేబీ 4-5 సార్లు ఎప్పుడు కలిసినా ఆయన బాగా మాట్లాడతారు. అండ్ పర్సనల్గా నేను డెఫినెట్గా ఆయన విమర్శించదలుచుకోలేదండి. ఇప్పుడు బయట కొంతమంది ఎక్కువగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ టీడీపీలో కలుస్తారని, లేదు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని కలుపుకోవాలని చూస్తున్నారని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మీ పార్టీ? డెఫినెట్గా అంటే నేను పర్సనల్గా అంటే అప్రోచ్ అవ్వకుండా నేను దీని ద్వారా ఆయనకి వినతి అయినట్లు లాస్ట్ టైం మీరు చూశారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి వాళ్ళు ఎలాగుందో. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే కులతత్వం కూడా బాగా పెరిగిపోయిందండి. ఎందుకంటే మా పార్టీలో మేము అన్ని కులాలను ఒకే రకంగా గౌరవిస్తాం. అన్ని కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు మా పార్టీలో ఉన్నారు. అండ్ ఈరోజు మన చింతమనేని గారు చేసిన విమర్శ అయితే ఏంటి ఎస్సీల మీద, అండ్ ఎస్సీలో పుట్టుకోవాలని ఎవరు కోరుకుంటాడని మీ నాయకుడు చేసిన ఇదేంటి, ఇవన్నీ కూడా చాలా జనాల్లో అన్ని వర్గాల్లో కూడా చాలా అసహనం ఉందండి. ఈ అసహనం డెఫినెట్గా ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు, ఎందుకంటే లాస్ట్ టైము మీరే సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు, ఈరోజు వచ్చి ఇన్ని జరిగినాయి అంటే మీరే కారణం. అండ్ ఈరోజు దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఒకటే కోరుకుంటాను. అండ్ పరిపక్వత, నిజంగా ఆయన పోటీ చేయాలంటే డెఫినెట్గా అందరూ కూడా ఎవళ్ళు మేబీ ఆయన అర్హుడు, పోటీ చేస్తున్నాడు. డెఫినెట్గా ఏదైనా విషయం వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు ఫేస్ చేశారు కాబట్టి, లాస్ట్ టైము మీరు అన్నీ చూశారు కాబట్టి, మిమ్మల్ని మీరు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కరెంట్లు తీసేసి మీరే పబ్లిక్ మీటింగ్లో చాలా దారుణంగా విమర్శించారు చంద్రబాబు నాయుడిని. ఇది కూడా మీరు ఆలోచించుకుని డెఫినెట్గా రేపొద్దున్న ఈసారి డెఫినెట్గా జగన్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్ 2019లో వైఎస్ఆర్సీపీ ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? చాలా అండి, నవరత్నాలు కానీ చాలా పథకాలు
మొన్న బీసీ డిక్లరేషన్ చూశారు. అండ్ బీసీలకు కూడా ఆయన ప్రతి ఒక్కరికి వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి 10,000 కార్డు ఇస్తా అని. అండ్ మన ఉన్న ఒక్క ఏదైతే ఎమ్మెల్సీ వస్తుందో అది కూడా బీసీకి ఇవ్వడం జరిగింది. రేపు 50% ఆఫ్ రిజర్వేషన్స్ ఏది సంబంధించిన పదవులు కానీ ఏది సంబంధించిన ఎస్సీ బీసీ ఎస్టీకి ఆయన ఇస్తానని ప్రామిస్ చేశారు. ప్లస్ అన్ని బడుగు బలహీన వర్గాలకి మీరు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆరోగ్యశ్రీ రోజు ఆచరణలో లేదు కరెక్ట్గా. అండ్ మీది చూస్తే మనం ఢిల్లీకి వెళ్తే అండి రాష్ట్ర ఖజానా నుంచి 10 కోట్లు ఒక మీటింగ్కి మీరు ఖర్చు పెట్టిన నిరసన ప్రోగ్రామ్కి 5 స్టార్ హోటల్లో దించి మేము మా కార్యక్రమం వంచనపై గర్జనకి అన్నీ వెళ్ళాం. మా సొంత డబ్బులతో మేము వెళ్ళాం ఒక కార్యకర్తలుగా. ఇంత దారుణంగా రాష్ట్ర డబ్బు మీరు ఇన్ని రకాలుగా ఖర్చు పెడుతున్నారు. ప్రైవేట్ ఫ్లైట్లు, ప్రైవేట్ ఇట్లకి మన రిపబ్లిక్ టీవీ ఇచ్చిన సర్వేలో చూస్తే ఎంత 45 కోట్లు మీరు ఏదైతే ఇల్లు ఉన్నారో దాన్ని రెనోవేషన్కి అన్నిటికి ఇదంతా రాష్ట్ర ప్రజల డబ్బు కదా. అంటే ఇలాంటి పథకాలకు ఉపయోగించకుండా మీ స్వంత ఎజెండాకు ఉపయోగించుకోవడం అనేది జనాలు అందరూ గమనిస్తున్నారండి. అండ్ ఏ రకంగా అయినా సరే ఈసారి డెఫినెట్గా జగన్ గారి యువకుడు, డెఫినెట్గా తండ్రి ఇలాగా ఆయన చెప్పింది మాట వెనుతిరగడు. ప్లస్ ఆయన ఎప్పుడు ఫాల్స్ హామీలు ఇవ్వడం. లాస్ట్ టైం మేము ఫాల్స్ హామీలు ఇస్తే మా పార్టీ అధికారంలోకి వద్దును కదా. లాస్ట్ టైం మేము ఎప్పుడు కూడా ఫాల్స్ హామీలు ఇవ్వలేదు. ఎందుకంటే ఫాల్స్ హామీలు ఆయన ఇవ్వడం డెఫినెట్గా నెరవేరియే ఆయన ఇచ్చాడు కాబట్టి జనాలకి అందరికీ కూడా ఈసారి ఆయన మీద విశ్వసనీయత ఉంది. డెఫినెట్గా ఈసారి ఆయన ఎన్నుకుంటారు.